పైకేమో బిచ్చగాడి వేషం, లోపల జమీందారీ దర్పం. ఇండోర్లో ఓ బిచ్చగాడి కథ సినిమా స్టోరీని తలపిస్తోంది. అతని గురించి ఆరా తీసే కొద్దీ మేడలు, మిద్దెలు, కార్లు, షికార్లే కనిపిస్తున్నాయి. ఒక బిచ్చగాడు ఇంతటి ఖరీదైన లైఫ్ని ఎలా అనుభవిస్తున్నాడు? నిజంగా అడుక్కునే అంత సంపదను సంపాదించాడా? ఇక్కడ కనిపిస్తున్న భిక్షగాడి పేరు మంగీలాల్. కాళ్ళు లేవు, చక్రాల బండిపైనే జీవనం. చేతులు మోడుబారి, బతుకు బండబారి, కళ్లల్లో జీవం చచ్చుబడి, కాటికి కాళ్లు చాపి భవతీ భిక్షాందేహి అంటూ చక్రాల బండిపై తిరుగుతుంటే ఎవరికైనా జాలేస్తోంది. ఆయన జోలిలో రూపాయి అయినా వేయబుద్దవుతుంది. అంతటి దీనావస్థలో బతుకుతున్నాడా అనిపిస్తుంది మంగీలాల్ ఫీచర్. కానీ సీన్ కట్ చేస్తే మనకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడడం ఖాయం. ఇండోర్ నగరాన్ని నో బెగర్ సిటీగా మార్చాలన్న లక్ష్యంతో అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో 6,500 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ ప్రక్రియలో భాగంగా సరఫా బజార్లో చక్రాల బండిపై భిక్షాటన చేస్తూ మంగీలాల్ అధికారులకు కనిపించాడు. మంగీలాల్ దివ్యాంగుడు. చేతిలో కర్ర, కళ్లల్లో దీనత్వం, మాటల్లో వినయం. ఎవరికైనా చూస్తే చాలేస్తుంది. అంతటి దీనావస్థలో కనిపిస్తాడు మంగీలాల్. కానీ ఆ వినయం వెనుక అంతులేని సంపద ఉంటుందని ఊహిస్తామా? అధికారుల విచారణలో బయటపడిన మొదటి నిజం, మంగీలాల్కు ఇండోర్లోనే 3 మేడలున్నాయి. ఇందులో ఒకటి దివ్యాంగుడన్న కారణంతో రెడ్ క్రాస్ సొసైటీ ఉచితంగా ఇచ్చింది. రెండో నిజం, బంగారం వ్యాపారులకే మంగీలాల్ వడ్డీలకు డబ్బులివ్వడం. మూడో నిజం, మంగీలాల్ 3 ఆటోలు అద్దెకు తిప్పుతున్నాడు. ఇంకా అంతటితో ఆగలేదు. ఇంకా లోతుగా వెళ్తే మంగీలాల్కు ఓ కారు కూడా ఉంది. ఇందుకు డ్రైవర్ను కూడా జీతానికి పెట్టుకున్నాడు. ఇండోర్లో ఉంటే చక్రాల బండి, బయటకు వెళ్తే కారులో షికార్. ఇది మంగీలాల్ లైఫ్ స్టైల్. మరోవైపు ట్విస్ట్ ఏంటంటే మంగీలాల్ మాత్రం తాను బిచ్చగాడిని కాదంటున్నారు. తాను కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోనే ఇల్లు కొన్నానంటున్నారు మంగీలాల్. 2 लाख में मकान लिया, उसको उसकी बना के बेचा तो कम से कम 10 लाख में मकान, इस तरह से बेचे बनाई अपने प्रॉपर्टी। अभी मेरा फिर वर्तमान में 2,80,000 रुपए बटे में है। और हफ्ते में 10,000 रुपए मतलब मूल का व्यवसाय जो देते थे, जैसे कि 1,000 रुपए लिए हैं तो भैया ब्याज देने के बाद में 200 रुपए हफ्ता का वो दे देते थे अपने को। तो वो पैसे जो है ऐसा मिला के अपने को हर हफ्ते में 10,000 रुपए हो जाते थे। फिर अपन किसी को बांट देते हैं, ऐसा करते हैं। మంగీలాల్ అంటే బిచ్చగాడు కాదు, పక్కా బిజినెస్ మ్యాన్. ఆటోలో వెళ్లే సామాన్యుడు కంటే కారులో వెళ్లే ధనవంతుడు. మంగీలాల్ వ్యవహారం బయటపడడంతో అధికారులకు ఇంకో డౌట్ వచ్చింది. మంగీలాల్ లాంటి వారు ఇంకా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. 6,500 మంది బిచ్చగాళ్లను గుర్తించిన అధికారులు అందులో ఎంతమంది నిజంగా నిరుపేదలు, ఎంతమంది మంగీలాల్లా మాస్క్ వేసుకున్న బిజినెస్ స్టార్లు ఉన్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు.